ఖమ్మం జిల్లా కుసుమంచి మండల కేంద్రంలోని ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టం 2025ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మసీదు నుంచి ప్రధాన సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేసి అనంతరం మానవహారం నిర్వహించారు. అనంతరం మాతా పెద్ద ఆసిఫ్ పాషా మాట్లాడుతూ కేంద్రం ముస్లింల మైనార్టీలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందని, మత స్వేచ్ఛకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని 2025ను వెంటనే రద్దు చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముస్లింల యొక్క మైనారిటీల యొక్క ఆస్తుల్లో కన్నేసి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు మైనారిటీలకు ఇబ్బంది ఒక ఆలోచనతో మసీద్ విధ్వంసంగా అలాగే విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కానివ్వండి, ఎన్ఆర్సీ సిఏఏ పేరుతో బెదిరింపులు కానివ్వండి, ఈరోజు పార్లమెంట్లో పాస్ అయినటువంటి వక్ఫ్ సవరణ చట్టం కానివ్వండి, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి భయభ్రాంతుల గురి సెకండ్ జనరేషన్ పీపుల్స్ నిలబెట్టాలి అనేటువంటి ఈ యొక్క వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం, దీని యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్రం వాళ్ళ యొక్క అనుయాయులకు వక్ఫ్ ఆస్తుల్ని కట్టబెట్టాలి అనేటువంటి ఆలోచన. బాంబేలో ఉన్నటువంటి 100 కోట్ల విలువైనటువంటి భూముల్లో ప్రాంతానికి చేసి తన యొక్క అనుచరులని పరిస్థితి, అన్పార్లమెంటరీ బిల్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి తెలుసు, న్యాయ ఇది అన్పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ బిల్ కాబట్టి వెంటనే కేంద్ర యొక్క బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పి యావత్ భారతదేశ ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తీసుకోకపోతే వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి